ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ లెవెల్ను కూడా దాటేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 481గా ఉంది ప్రస్తుతం. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 150 మీటర్ల ముందు ఏముందో కనిపించిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఢిల్లీ వాసులకు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎల్ఎన్జీ, సిఎన్జీ, ఎలక్ట్రిక్, బిఎస్విఐ డీజిల్ ట్రక్కులకు తప్ప మరే ఇతర ట్రక్కులను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ పరిస్థితికి కారణం ఢిల్లీ ప్రభుత్వమే అంటూ సుప్రీంకోర్టు మండిపడింది. ముందుగానే మేల్కొని చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాస్త కాలుష్యం తగ్గగానే మళ్లీ ఆంక్షలను సడలించవద్దని, పరిస్థితి పూర్తిగా సద్దుమణిగే వరకు ఆంక్షలను కొనసాగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతుంది. గాలి నాణ్యత మరింత క్షీణిస్తూ ఉంది. ప్రజెంట్ ఈరోజు ఢిల్లీలో గాలి నాణ్యత అనేది అంటే వాయు కాలుష్యం 498 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది నమోదవుతోంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజెంట్ మనం ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇండియా గేట్. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ చూస్తే కనుక అంటే ఒకవైపు చలికాలం అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్ తోడు, పొగమంచుకు తోడు ఈ పొల్యూషన్ కూడా తోడు కావడంతో ఎక్కడా కూడా ఇండియా గేట్ ఆకారం కూడా సరిగా కనపడని పరిస్థితి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ ఉంటుంది ఇండియా గేట్. ఇండియా గేట్ కూడా తన ఆకారం కూడా సరిగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ సందర్శకులు భారీగా ఇక్కడకు వస్తూ ఉన్నారు. ఈ పొల్యూషన్ అనేది రోజు రోజుకు చాలా తీవ్రమైన పరిస్థితికి కొనసాగుతుంది. అంటే ప్రమాదకర స్థాయిలోనే ఇంకా డేంజర్ బల్స్ మోగిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈరోజు 498 అంటే ప్రతి ప్రాంతంలో కూడా సమీప ప్రాంతాల్లో 490కి పైగానే గాలి కాలుష్యం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు 5వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించింది. ఇప్పుడు ఇక 9th అలాగే 11th అంటే ఇంటర్ వరకు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. ఓన్లీ 10th అలాగే 12th సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్కు మాత్రమే భౌతికంగా కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవుతారు. BS3 పెట్రోల్ అలాగే BS4 డీజిల్ వాహనాలకు సంబంధించి నిషేధం విధించారు. మరోవైపు ఇప్పుడు గ్రాప్ 4లో భాగంగా అంటే గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్, రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మరికొన్ని ఆంక్షలు, దాదాపు 8 ఆంక్షలు ఇప్పుడు విధించబోతోంది. ఇక్కడ మనం చూస్తున్నా, ఎక్కడికి చూసినా కూడా మొత్తం ఒకవైపు ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్ప్రింకర్స్తో వాటర్ స్ప్రే చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ భారీగా పొగమంచు అలాగే పొల్యూటెడ్ ఎయిర్ అంతా కూడా ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా కనిపిస్తోంది. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇంకా పొల్యూషన్ అనేది, గాలి కాలుష్యం అనేది కొనసాగుతుంది. దీని ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అనేక ఆంక్షలను అయితే ఢిల్లీ ప్రభుత్వం విధిస్తుంది. దానిలో భాగంగా ప్రజెంట్ గ్రాప్ 4 ఇంప్లిమెంట్ చేస్తుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను ఇంప్లిమెంట్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇళ్లలో ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ శ్వాస తీసుకున్న సందర్భంలో అంటే శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. శ్వాస రంధ్రాల ద్వారా ఈ గాలి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని ద్వారా గొంతు నొప్పి అలాగే లంగ్ ఇన్ఫెక్షన్ రావడం, ఇలా ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి. వ్యక్తిగత బాధ్యత తీసుకుని అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. అనేక ఆంక్షలను అయితే ప్రభుత్వం విధిస్తూ ఉంది పొల్యూషన్ తగ్గించేందుకు. కానీ ఇక్కడ పొల్యూషన్ అనేది కంట్రోల్ కావడం లేదు. పొల్యూషన్ సంబంధించిన అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి వారందరితో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు వాటర్ స్ప్రింకర్స్ ద్వారా, యాంటీ స్మోక్ గన్ వాహనాల ద్వారా, మరోవైపు డ్రోన్స్ ద్వారా కూడా ఈ వాటర్స్ను స్ప్రే చేయడం ద్వారా ఎక్కడికక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని భావిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి ఢిల్లీ ప్రజలు కూడా సహకరించి వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.